ముంబై నటి కేసులో నిందితులకు ముందస్తు బెయిల్ను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని న్యాయవాది నర్రా శ్రీనివాస్ తెలిపారు. ఈ కేసులో వదిలే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అనేకమైనటువంటి వాదోపవాదాలు జరిగిన పిమ్మట ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ 5 ముద్దాయిలు కాంతిరామ్ తాత, విశాల్ గుర్ని, హనుమంతరావు, సత్యనారాయణ, వెంకటేశ్లు ఈ 5కి యాంటిసిపేటరీ బెయిల్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఖచ్చితంగా ఈ కేసును వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఈ బెయిల్ ఇచ్చినటువంటి బెయిల్ని రద్దు చేయడం కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. బాధితుల పక్షాన నటి జత్వానీ తరపున ఖచ్చితంగా ఈ కేసులో బాధితులకి న్యాయం జరగాలి. ఇప్పటికే ఈ కేసులో వాళ్ళు పెట్టినటువంటి తప్పుడు కేసు క్రైమ్ నెంబర్ 90/2024 తప్పుడు కేసు అని చెప్పేసి సిఐడి అధికారులు తేల్చారు. అటు జనరల్ పోలీసులు కూడా విచారణ చేపట్టారు. కానీ ఆ కేసును ఇంతవరకు క్లోజ్ చేయకపోవడంతో ఈ బెయిల్స్ ఇచ్చారేమో అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఎర్లియర్ కేసు ఒకటి ఉండగా ప్యారలల్గా రెండో కేసు నడుస్తూ ఉందనేటువంటిది కోర్టు గతంలోనే ఒక అభిప్రాయం వ్యక్తం చేసింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ అధికారులు, సిఐడి అధికారులు ఇప్పుడైనా సరే మేల్కొని క్రైమ్ నెంబర్ 90/2024 ఏదైతే ఈ బాధితుల మీద పెట్టారో ఆ కేసుని క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కేసులో అవుట్కమ్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఈ రెండో కేసులో ఏదైతే మళ్ళా విద్యాసాగర్ మీద, పోలీస్ ఆఫీసర్ల మీద పెట్టారో పూర్తిస్థాయి విచారణ చేసి ఛార్జ్షీటు దాఖలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అప్పుడే బాధితులకి న్యాయం దొరుకుతుందని భావిస్తాం.